టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మను టార్గెట్ చేసే అవకాశం ఉందా? ఈ ఇద్దరిని వన్డే ఫార్మాట్ నుంచి తప్పించే అవకాశం ఉందా? ఎందుకంటే ప్రెజెంట్ వాళ్ళు వన్డే మరియు టెస్టులు మాత్రమే ఆడబోతున్నారు. T20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించేశారు. అయితే ఇక్కడ డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. టార్గెట్ చేయడం అనే వర్డ్ మనం యూజ్ చేయడం తప్పే అవుతుంది కొన్ని సందర్భాల్లో. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే ఏ టీంకైనా కోచ్ మారినప్పుడు లేకుంటే కెప్టెన్ మారినప్పుడు వాళ్ళకు ఇష్టమైన ప్లేయర్స్ ఆ టీంలో ఉండడం, వాళ్ళకు ఎక్కువ ఛాన్సులు రావడం మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. అలా ఎందుకు చేస్తారు అంటే ఆ ప్లేయర్స్తో వీళ్ళకు ర్యాపో ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర నుంచి అవుట్పుట్ను అంటే మంచి రిజల్ట్స్ను ఎలా తెచ్చుకోవాలో వీళ్ళకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అందుకే కొత్త వాళ్ళతో వర్క్ చేయడం కన్నా ఆల్రెడీ వీళ్ళకు ర్యాపో ఉన్న ప్లేయర్స్తో వర్క్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒకసారి మనం చూసుకున్నాము అంటే ధోని ఉన్నప్పుడు కొంతమంది ప్లేయర్స్కి ఎక్కువ ఛాన్సులు ఇచ్చేవాడు. తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్ అయ్యాడు. అప్పుడు విరాట్ కోహ్లీకి నచ్చిన ప్లేయర్స్, ఆ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాడు. రోహిత్ శర్మ కూడా కొంతమంది ప్లేయర్స్ని బ్యాక్ చేశాడు. సో ఈ విధంగా మన ఇండియన్ టీం అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. అంతవరకు ఎందుకు? గౌతమ్ గంభీర్ కోచ్ అయిన వెంటనే, అంటే కోచ్ గౌతమ్ గంభీర్ అయ్యి ఒక 1 వీక్ 10 డేస్ అయిపోయింది, మనకు లేట్గా అనౌన్స్ చేశారు. శ్రేయస్ అయ్యర్ టీంలోకి వచ్చేసాడు. అవును, శ్రీలంకతో జరగబోయే వన్డే T20 సిరీస్లో శ్రేయస్ అయ్యర్ స్క్వాడ్లో ఉండే అవకాశం ఉంది. బట్ మీరు బేసిక్గా చూసుకున్నారు అంటే బీసీసీఐ కాంట్రాక్ట్ నుంచి పక్కకు వెళ్ళిపోయాడు, అంటే తప్పించారు. ఇషాన్ కిషన్ కూడా తప్పించారు, కానీ ఇషాన్ కిషన్కి సపోర్ట్ లేదు, అందుకే అతను టీంలోకి రావడం కష్టమవుతోంది. బట్ కేకేఆర్ టీంలో ఉన్నప్పుడు శ్రేయస్ అయ్యర్తో గౌతమ్ గంభీర్ వర్క్ చేశాడు కాబట్టి అతను మళ్ళీ టీంలోకి రాబోతున్నాడు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది ఇక్కడ. గౌతమ్ గంభీర్ తన అసిస్టెంట్ కోచ్గా, బ్యాటింగ్ కోచ్గా అభిషేక్ నాయర్ని అడిగాడు. అతను ఎవరు అంటే కేకేఆర్ టీంలో కోచింగ్ స్టాఫ్లో ఉన్నాడు. అతనితో వర్క్ చేసిన అనుభవం గౌతమ్ గంభీర్కి ఉంది కాబట్టి అతను కోరుకుంటున్నాడు. ఇక అలాగే బౌలింగ్ కోచ్గా వినయ్ కుమార్ని తీసుకొని రావాలి అంటున్నాడు. ఇలాంటివి మనం మున్ముందు చాలా చూడబోతున్నాము. అయితే జై షా ఈ మధ్యనే ప్రకటించాడనమాట, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అండ్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు రోహిత్ శర్మ కెప్టెన్గా ఉంటాడు, సీనియర్ ప్లేయర్స్ ఆడతారు అని. సీనియర్ ప్లేయర్స్ అంటే ఎవరిక్కడ? రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ, వాళ్ళ గురించే చెప్పాడు. ఇలా చెప్పడానికి కారణం ఏంటి అంటే గౌతమ్ గంభీర్ కోచ్గా అనౌన్స్ చేసే ముందే తను ఒక కండిషన్ పెట్టాడట. ఒకవేళ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సరిగ్గా పర్ఫామ్ చేయకుంటే నేను టీం నుంచి తప్పించడానికి రెడీగా ఉంటాను అని. బట్ జైషా ఏమన్నాడంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అండ్ అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ వరకు వాళ్ళు ఉండాలి టీంలో అని అడిగాడట. అందుకే దాన్ని 2-3 సందర్భాల్లో జైషా ఎక్స్ప్రెస్ చేశాడనమాట. ఆ 2 టోర్నీలకు వాళ్ళు ఉంటారు అని చెప్పి. ఒకవేళ ఆ 2 టోర్నీల్లో ఈ ఇద్దరు ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేశారనుకోండి, గౌతమ్ గంభీరే కాదు ఎవరైనా సరే టీంలోంచి తీసేయలేరు. బట్ సరిగ్గా పర్ఫామ్ చేయకుంటే పక్కన పెట్టడానికి గౌతమ్ గంభీర్ వెనుకాడాడు. అండ్ ఇది వీళ్ళకి మాత్రమే జరిగింది కాదు, ఇంతకుముందు సెహ్వాగ్కి జరిగింది, గౌతమ్ గంభీర్కి కూడా జరిగింది ధోని కెప్టెన్గా ఉన్నప్పుడు. సో ఇలాంటి జరగడం కామన్ అనమాట. దీనికి మనం అలవాటు పడి తీరాలి. ఒకవేళ గౌతమ్ గంభీర్ వచ్చాడు, ఆ ఇద్దరిని పక్కన పెట్టాడు, కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా బ్యాక్ టు బ్యాక్ 2-3 సిరీస్లో ఫెయిల్ అయితే అప్పుడు ఏం చేయాలి? తప్పకుండా మళ్ళీ సీనియర్ ప్లేయర్స్ వైపు వెళ్లాల్సిందే. ఎందుకంటే వాళ్లకు వీళ్ళకైనా బెటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా గౌతమ్ గంభీర్ కోచింగ్ చేసే అవకాశం ఉంది రానున్న రోజుల్లో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.